హాయ్ అండి. అలసంద గింజల సాంబార్ ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గింజల్ని కొందరు బొబ్బర్లని కూడా అంటారు. ఫస్ట్ మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక పెద్ద టమోటో కట్ చేసుకొని హాఫ్ టమోటా ముక్కల్ని తీసుకోవాలి. మిగతా హాఫ్ టమోటా ముక్కలు పక్కన పెట్టుకోండి, తర్వాత యాడ్ చేస్తాము. పల్లీలు ఫ్రై చేసినవి, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, కొంచెం జీలకర్ర, కొద్దిగా చెక్క, 4 లవంగాలు, అలాగే ఎండు కొబ్బరి కొద్దిగా, ఒక 7-8 వెల్లుల్లి పీసులు, టమోటో ముక్కలు, ఒక ఆనియన్లో సగం ముక్కలు అయితే ఇప్పుడు తీసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిక్సర్ జార్లోకి అయితే వేసేసుకుందాము. పల్లీలు, ఎండు కొబ్బరి, ఇంకా అన్ని ప్లేట్లో చూపించినవన్నీ మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. 1/4 కిలో అలసంద కాయలకైతే ఇన్ని గింజలు వచ్చాయి. కొన్ని గింజలతోనే కర్రీ ఎక్కువగా వచ్చేటట్లు చేస్తున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే తక్కువే వేసుకోవాలి. ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత అలసంద గింజలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. నేను హాఫ్ టమోటా ముక్కలు పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా, అవి ఇప్పుడు వేసేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు వేపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయేలాగా ఒక 3 నిమిషాలు వేపుకోవాలి. ఇలా ఒకసారి చేశారనుకోండి, తర్వాత మీరు ఎప్పుడు చేయాలనుకున్నా ఇలాగే చేస్తారు, అంత బాగుంటుంది. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇందులోకి అయితే వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి అంతే. మీకు సాంబార్ తిక్కుగా కావాలనుకుంటే వాటర్ తక్కువగా వేసుకోండి. కాదు కొద్దిగా నీళ్ళగా ఉండాలనుకుంటే నీళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే నీళ్ళు కొద్దిగా ఎక్కువే వేశాను, ఎందుకంటే నేను ఈరోజు రాగి సంగటి చేస్తున్నాను ఈ కర్రీ. వాటర్ వేసుకున్నాక కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి. చూడండి, మన కర్రీ అయితే రెడీ. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ అండి.